ఏంట్రా? పెళ్లికి కావాల్సిన నగలన్నీ చేయించి తీసుకొచ్చాను. మంచి పని చేసావు. నేనే నీకు చెప్దాం అనుకున్నాను. లోపల పెట్టి చిన్నమ్మా. చిన్నమ్మా, తాలిబొట్టు కూడా అందులోనే ఉంది, జాగ్రత్త. అలాగే. చిచి, రోజు రోజుకి దీని పిచ్చి ముదిరిపోతుంది. దీని వేషాలకి అర్థం పర్థం లేకుండా పోతుంది. ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని వికృతి చేష్టా చూడాల్సి వస్తుందో. అబ్బా, దీని ఓవర్ యాక్షన్ భరించలేక చస్తున్నాను. ఫిట్సా? డాన్సు? ఓహో, మీ ఊర్లో ఇది డాన్స్ కూడా అంటారా? ఇదేం చూసారు? లోపల ఇంకో డాన్స్ చూపిస్తానండి. ఏంటండి? డాన్స్ చూడండి. చూడు, డాన్స్ బాగేస్తుంది కదా. ఏంది, పైత్యమా? పైత్యం కాదు, ప్రేమ. రెండు ఒకటేలాగానే ఆయన నీకు ఇక్కడే పని. అదేంటి హీరో అలా అడుగుతావు? నువ్వెక్కడుంటే నాకు అక్కడే ఉండాలనిపిస్తుంది. కాంతం, స్మైలీ, ఏదో ఒకట్లే గాని నీ పిచ్చి పనులు నాకే నచ్చడం లేదు. ఇప్పుడు నేనేం చేశానని? ఇంకా ఏం చేయాలి? మీ అక్క గౌతమ్ ని ప్రేమిస్తుందని తెలుసు కూడా సిగ్గు లేకుండా అతని షర్ట్ పట్టుకుని గంతులేస్తున్నావు. ఏ అక్క ప్రేమిస్తే నేను ప్రేమించకూడదని రూల్ ఉందా? అయినా అక్క పెళ్లి చెల్లంబాబుతో ఫిక్స్ అయిపోయింది కదా, అందుకే నేను గౌతమ్ ని నా హస్బెండ్ గా ఫిక్స్ అయిపోయాను. ఏందయ్యేదే? నీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదా? నేనుండగా రేవతి వాళ్ళు ఇంకెవరు తారగట్లేరా? ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. క్లైమాక్స్ లో గానీ కథ మొదలుపెంటో ఎవరికీ తెలీదు. ఒకవేళ వాళ్ళిద్దరికి పెళ్లి జరిగితే నువ్వు ఫ్రీగానే ఉంటావు కదా. అప్పుడు లైన్ వేయడం కన్నా ఇప్పటి నుంచి లైన్ లో పెట్టడం మంచిది కదా అని ట్రై చేస్తున్నా. నువ్వు ట్రై చేస్తున్నావు సరే, ఈ విషయం మీ అన్నకు తెలిసే ఏమవుతుందో తెలిసినా? రేవతి నేను ప్రేమించుకుంటావు అని తెలిసినా మమ్మల్ని విడిగొట్టాలని చూస్తా ఉన్నాడు. ఇక నీ వన్ సైడ్ లవ్ గురించి తెలిస్తే ఏమవుతుందో దూరం ఆలోచించు. ఆయన ఏంది మాస్టర్? వాచ్మెన్ అయ్యిండు కూడా ఇటాటో రాణిస్తాను. వాచ్మెనా? నా మీద ఏంటి మాస్టర్? అయినా మీరు చేసేదేంటి? నేనేం చేస్తున్నాను? బాడీ కనిపించిన బనీని మాత్రం వేసుకుని ఇలా అందరి ముందు ఎక్స్పెక్ట్ చేయడం అవసరమా? నీకు బాడీ ఉంది ఓకే, కానీ లేని నా పరిస్థితి ఏంటి? అయినా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మా టెన్షన్ నీకేం తెలుసు? ఇట్లాంటివి ఏమైనా ఉంటే రూమ్ లో ఉండొచ్చు కదా. ఏంటండి మీరు వాడినంటారు? అది వాడిష్టం. అయినా ఇలాంటి గుడ్ల గుబ్బలు ఇంట్లోకి వస్తాయని వాడికేం తెలుసు పాప? అక్క, నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తే ఇన్సల్టే జరుగుతుంది. ఈ డిస్కషన్ అంతా ఆపండి. ఇదిగో, నేను రేవతిని కాదని నిన్నే కాదు ఎవరిని పెళ్లి చేసుకోనా. కాబట్టి నా చుట్టూ తిరగడం టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో మంచి పార్టీని చూసి కనెక్ట్ అయిపో. పార్టీకి కనెక్ట్ అవ్వడానికి నేనేం పొలిటికల్ లీడర్ని కాను, ప్రేమికురాల్ని. ఏంది సొక్క ప్రేమికురాలువే? మరి నిన్ను ఇలా పట్టుకుని డాన్స్ చెయ్యాలంటే మన పెళ్ళవ్వాలిగా. అందుకే షర్ట్ ని నీలా ఊహించుకొని డ్రీమ్స్ లోకి వెళ్ళి డ్యూయట్ పాడుకుంటున్నా. నీ డ్రీమ్స్ లో కొండలో గుట్టలు లాంటివి ఏమైనా ఉన్నాయా? కొండలో గుట్టలు ఏంటి మాస్టారు, ప్రపంచమే ఉంది. అయితే ఏదో కొండ మంచి దూకు, దరిద్రం పోద్ది. ఈ నెలకు నా కనెక్ట్ అయ్యే మాట చెప్పుంటాడు మాస్టర్. ఇదిగో కాంతమా, ఇవన్నీ అయ్యే పనులు కావాలే గానీ ఇంకో ట్రాక్ ఆలోచించుకో. ఆయన నువ్వేంది ఇంకా అట్లా చూస్తాడు? పోయి కాఫీ తీసుకురా పాపా. ఏంది నీకు స్పెషల్ గా ఇన్విటేషన్ కొట్టించాలా? పో అమ్మా పో. ఆగా దీన్ని డ్రైవర్స్ చేస్తా గానీ మనకు మంచి కాదురా స్వామి.